ఫ్యాషన్, ట్రెడిషన్ అలాగే స్టేటస్ ఈ మూడింటిని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి మీ అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేదే ఆభరణం. మీ అందానికి ఆభరణం తోడైతే అద్భుతం జరగడం ఖాయం. అటువంటి అద్భుతాన్ని ప్రతి ఆర్నమెంట్ లోను, ప్రతి డిజైన్ లోను అందిస్తుంది నీరూస్ వారి తారస్య సిల్వర్ జ్యువెలరీ. వస్త్ర ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపుని సంపాదించిన బ్రాండే నీరూస్. వెడ్డింగ్ కలెక్షన్స్, డిజైనర్ స్టైల్స్తో ఎన్నో బ్రాండ్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచింది. అలాంటి లెగసీ నీరూస్ బ్రాండ్ నుంచే వచ్చింది మరో ప్రీమియం బ్రాండ్ తారస్య సిల్వర్ జ్యువెలరీ. తారస్య అంటే విలువైనది. మీ అందాన్ని మరింత విలువైనదిగా మార్చే సిల్వర్ ఆభరణాల డెస్టినేషన్ తారస్య సిల్వర్ జ్యువెలరీ కేపీహెచ్పి. సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్ అంటున్నారు కదా. తారస్య సిల్వర్ జ్యువెలరీలో స్పెషాలిటీ ఏంటి అంటే క్రాఫ్ట్మెన్షిప్ అండ్ కస్టమైజేషన్. అసలు ఏంటి అవని స్టోర్ ఎక్స్ప్లోర్ చేస్తూ అడిగి తెలుసుకుందామా? లెట్స్ గో. నమస్తే నవీన్. హలో మ్యామ్. సో ఫస్ట్ స్టోర్ మొత్తం విజిట్ చేశాను, చూశాను. Yes, ma'am. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి. Yes, ma'am. అయితే స్టార్టింగ్ లో స్పెషాలిటీ చెప్పాను అనమాట, కస్టమైజేషన్, క్రాఫ్ట్మెన్షిప్. అంటే ma'am. ఏంటి అసలు? మన తారస్య స్పెషాలిటీ ఏంటంటే మేడం క్రాఫ్ట్మెన్షిప్ అండ్ కస్టమైజేషన్. సో ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్రోడక్ట్ మనకి నక్షి ప్రోడక్ట్. సో బేసిక్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ క్రాఫ్ట్మెన్షిప్ అంతా కూడా క్లియర్ డీటెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీరు గోల్డ్లో తీసుకున్న, డైమండ్లో తీసుకున్నా కూడా ఆ ర్యాప్లికా అనేది మీకు ఆల్మోస్ట్ ఆఫ్ 100% ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి మార్కెట్లో ట్రెండింగ్గా ఉన్న ప్రోడక్ట్ నక్షి అనమాట. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే మనకి డైమండ్ జ్యువెలరీ. సో మీరు ఏ ఆర్నమెంట్ కానీ ఎక్కడ పొజిషన్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైమండ్ రాఫ్లికా వచ్చేస్తారు అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ. అండ్ దాంతో పాటుగా కూడా మనల్ని కస్టమర్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇక్కడ లక్ష్మీదేవి వచ్చింది, దాని మీద ఇంకేమైనా ఐడియా లేకుండా చేయవచ్చా, లేకుండా ఫ్లవర్ చేయవచ్చా అని చెప్పేసి. వాళ్ళ ఓన్ ఎక్స్క్లూజివ్ గా అడుగుతుంటారు కస్టమైజ్. సో బేసిక్ గా ఏదైనా కస్టమర్ అడిగినప్పుడు వీ నెవర్ సెడ్ నో. సో తారస్ స్పెషాలిటీ ఏంటంటే 99.9% వీ డూ ద కస్టమైజేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో స్టోర్ లో ఇంకేమేమి మనం ఎక్స్ప్లోర్ చేస్తాం? 100% ప్లీజ్. సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి గోల్డ్ సెక్షన్ మేడం. సో గోల్డ్ సెక్షన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి బొట్టుమాల. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ ట్రెడిషనల్ డిజైన్. నానమ్మ, అమ్మమ్మ గారు వేసుకుంటారు. అండ్ ఇప్పుడు చాలా మంచి ఫ్యాషన్ అయిపోయింది, ఓల్డ్ ఈస్ గోల్డ్ లాగా అయిపోయింది కాబట్టి ఎక్సలెంట్ గా ఉందండి. ఎస్ మేడం. ఇది వచ్చేసి మనకి డైమండ్ లో క్లోజ్ సెట్టింగ్ అంటారు కదా, ఓపెన్ కమ్ క్లోజ్ సెట్టింగ్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది లేటెస్ట్ ప్రొడక్షన్ అన్నమాట మన దాంట్లో. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మోడల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో చూస్తున్నారుగా హారాల సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఎంత వెరైటీస్ ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు చెప్పండి. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎస్ మేడం. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా మనకి హారం సెక్షన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం లేటెస్ట్ గా ఇది వచ్చేసి మనకి కాసుమాల అన్నమాట మేడం. సో కాసుమాలలో లేటెస్ట్ డిఫరెంట్ గా వచ్చింది సైడ్ పెండెంట్ విత్ కుందన్ అండ్ పోల్కి కాన్సెప్ట్. ఎక్సలెంట్ ఉంది అసలు. న్యూ కలెక్షన్. యూజువల్ గా మనకు ఇవి ఒక్కటే కనిపిస్తూ ఉంటాయి, చాలా ట్రెండింగ్ అండ్ ఎప్పటికీ ఓల్డ్ ఫ్యాషన్ అయినా ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. దానికి మీరు ఎక్స్ట్రా యాడ్ ఆన్ గా కుందన్ సైడ్ పెండెంట్ యాడ్ చేశారు. వావ్. సో నాట్ ఓన్లీ కాసుమాలతో పాటుగా మన దగ్గర సేమ్ బొట్టుమాల, గుట్ట పూసలు, మ్యాంగో హారం. సో ఇదైతే మొత్తం లక్ష్మీదేవితో పాటు మన బొట్టుమాల అంటాం కదా, ఆ బొట్టుమాల అనేది లాస్ట్ లో యాడ్ చేసాం అన్నమాట. గ్రీన్ అండ్ రెడ్, రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. సో దీన్ని కూడా ఇఫ్ కస్టమర్ మాకు రూబీలో కావాలండి, లేకపోతే పోల్కిలో కావాలండి, ఎలా కావాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఎలా కావాలన్నా వాళ్ళు డిజైన్ బేసిక్ గా కస్టమైజేషన్ మన దగ్గర అడగరు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి నచ్చింది తీసుకుని వెళ్తారు. బట్ స్టిల్ కొంతమంది ఏంటంటే పర్టికులర్ గా పిక్కీగా ఉంటారు, నాకు ఈ డిజైన్ కావాలి, ఎక్కడో చూసుంటారు, ఇలానే కావాలి అన్న కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా కస్టమైజ్ చేసి ఇస్తారు. ఇవన్నీ ఓన్లీ శాంపిల్స్ మీకు, ఇంకా మనకి చాలా స్టాక్ ఉంది, చాలా ఉన్నాయి, తీస్తాం. థాంక్యూ మ్యామ్. ఓకే, నెక్స్ట్ సెక్షన్. షూర్, డెఫినెట్లీ. ఇప్పుడు నవీన్ గారు బీడ్స్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక 3-4 వెరైటీస్ ఉంటాయి అన్నమాట బీడ్స్. ఎందుకంటే ఫుల్ ట్రెండింగ్. ఒక మంచి ఎలిగెంట్ శారీలకి అంటే వర్క్ శారీస్ లో కూడా బాగా సెట్ అయిపోతున్నాయి. ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కనే కాదు, మెన్స్ కి కూడా వేసుకోవచ్చు. ఇంకా విజయ్ దేవరకొండ చూసిన తర్వాత పెళ్లి తర్వాత చాలా లేటెస్ట్ ట్రెండింగ్ అయిపోయింది. డెఫినెట్లీ లేటెస్ట్ ట్రెండింగ్ అయింది. సో మీరు చూసినట్లయితే ఇది గాని మెన్స్ కి మెల్లగా మనకి షేర్వాణి పైకి, షేర్వాణి మీదకి చాలా చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. ఇట్స్ లైక్ యూనిసెక్స్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ లేడీస్ అండ్
జెంట్స్ ఇద్దరు కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి గుండ్లు అండ్ మనకు నక్షి boxes, బాల్స్ అని నక్షి బీట్స్ balls కానీ. అని, beads సో కానీ. దీంట్లో కూడా మీరు చూసినట్టయితే అంటే కనుక దీంట్లో మనకు కావాలంటే కస్టమైజేషన్ కాబట్టి చేసుకోవచ్చు. మనకు నచ్చిన Yes. బీడ్స్ కలర్స్ కూడా సో వేసుకోవచ్చు. దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి ప్లేన్ బీట్స్ అనమాట ఇన్ జనరల్లీ. సో దీంట్లో మీకు మల్టీ కలర్ కానీ లేకపోతే మిక్స్ అండ్ మ్యాచ్ లో కానీ సైడ్ పెండెంట్స్ బాల్ సో కానీ కొంచెం నక్షి ఇండో కానీ వెస్ట్రన్ లుక్ కావాలి అనుకున్నప్పుడు మీకు ఎలా కావాలంటే అలా మేక్ ప్రిఫర్ చేసుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఇది. Yes, ఎక్సలెంట్. అసలు సూర్య భగవానుడు Yes, ఉన్నాడు madam. అండ్ చూసారా గుర్రాలకు అవి కూడా పెట్టారు చక్కగా ముత్యాలు. అండ్ ఇది యూజువల్ గా ఇది మామూలుగా జెంట్స్ కూడా వేసుకోవచ్చు. అదొక్కటి వేసుకుంటే పెళ్లి కొడుకు సెట్. సో బీడ్స్ లో కూడా ఇన్ని వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే. మీకు నచ్చిన కలెక్షన్స్ ఎక్కడైనా మీకు నచ్చితే వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే ఆ కస్టమైజేషన్ కూడా వాళ్ళు చేసిస్తారు విత్ ఫైన్ డీటెయిలింగ్ బికాస్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ కస్టమైజేషన్ ఇస్ దర్ స్పెషాలిటీ. ఎస్. సో నేనైతే చేంజ్ చేసేసుకున్నాను నా జ్యువెలరీ. సో అందరికి అర్థమైపోయింది కదా నేను డైమండ్ సెక్షన్లోకి వచ్చేసాను. నవీన్ గారు ఎక్సలెంట్ కలెక్షన్ ఉన్నాయి డైమండ్స్ అయితే. సూపర్ గా ఉంది. సో దిస్ ఇస్ ద ఫేమస్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ అన్నమాట. ఇదా? సో చాలా మంది ఇష్టంగా తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు వేసుకుంటే సరిపోయింది యాక్చువల్లీ. మీరు వేసుకున్న డిజైనింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం కాంబినేషన్ ఆఫ్ గ్రీన్ స్టోన్స్ యాడ్ చేస్తాం. కొంచెం హ్యాంగింగ్స్ ఉండి గ్రీన్ యాడ్ చేసాం. పర్ఫెక్ట్. ఓకే. సో తర్వాత ఇది వచ్చేసి మనకి ఇంకా బ్రైడల్ సెట్. బ్రైడల్ కంప్లీట్ బ్రైడల్ సెట్ అన్నమాట. మొత్తం అందరూ బ్రైడల్ అనగానే ఫస్ట్ డైమండ్సే వేసుకుంటున్నారు. అదొక ప్రెస్టీజ్ అయిపోయింది. బట్ డైమండ్స్ ప్లస్ గోల్డ్ అంటే మనకు బడ్జెట్ ఎక్కడికో మినిమం మినీ జ్యువెలరీ మినీ బ్రైడల్ కావాలి అంటే కనుక మేడం మనకి డైమండ్ లో 75-80 lakhs మినిమం. సో మినిమం మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఓన్లీ 2.5-3 lakhs లో ఎంటైర్ బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది మనకి డైమండ్ స్టార్టింగ్ ప్రైస్. ఒక్కసారి చూడండి మీరు ఎంత సిమిలర్ గా ఉందో అండ్ ఎగ్జాక్ట్ ప్రీమియం లుక్ ఉందన్నమాట. అండ్ వావ్. సో ఇయర్ రింగ్స్ మనకు హారం అండ్ అలాగే మనకు లాంగ్ హారం జస్ట్ శాంపుల్ మాత్రమే నవీన్ గారు చూపించారు. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్ కి వెళ్దాం. నెక్స్ట్ షూర్ మేడం. విక్టోరియా స్టైల్ ఆఫ్ జ్యువెలరీకి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి. కొంచెం ఒక రాయల్ లుక్ క్వీన్ లుక్ కావాలి అంటే విక్టోరియా జ్యువెలరీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ మన తారస్యలో బోల్డ్ అనే ఆప్షన్స్ బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి. సార్ అసలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి నవీన్. సో ఇప్పుడు వచ్చేసి మనకి మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్. సో ఇది వచ్చేసి ఏంటంటే బేసిక్గా మనకి గోల్డ్ కంటే అంటారు. సో కాంబినేషన్ ఆఫ్ మనకి ఏంటంటే రోడియం పాలిష్. ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ పెండెంట్ అన్నమాట. సో దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఐదర్ గ్రీన్ కానీ లేకపోతే రెడ్. సో ఏంటంటే కొంచెం పింక్ స్టోన్ అనేది లైట్ బేబీ పింక్ కలర్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి కావాలంటే పెండెంట్స్ లైక్ డైమండ్ కానీ విక్టోరియన్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా మనకి దీంట్లో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫ్లెక్సిబుల్ అన్నమాట. సో కంటి స్టైల్ అన్నమాట విక్టోరియా. ఎక్సలెంట్ గా. సో ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ లో ఇంకో నెక్లెస్ 3/4 కమ్ హారం కాంబినేషన్ అన్నమాట. ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. లైక్ రాజుల కాలంలో వేసుకునే కైండ్ ఆఫ్ విక్టోరియన్ కాన్సెప్ట్ అంటేనే బేసిక్ గా అదే అన్నమాట. సూపర్ గా ఉంది యాక్చువల్లీ. ఓకే. అండ్ అది కూడా తారస్య సిల్వర్ జ్యువెలరీ లో మాత్రమే. థాంక్యూ మ్యామ్. ఓకే. పెళ్లి కూతురు ఒక సెట్ మొత్తం తీసుకోవాలి అంటే బోల్డ్ అండ్ ఐటమ్స్ కావాలి మనకు. వడ్డానం అంట, చూడామణులు అంట, తర్వాత చెంపసారాలు, బ్యాంగిల్స్, నల్లపూస, ఇవన్నీ ఒక సెట్ కావాలి. సో అవన్నీ కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయా? చూద్దాం. శాంపిల్ కూడా సెట్ చేసాం మేడం మనం. ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి వడ్డానము, హారం, చోకర్, మనకి మామ్టికా, చంపస్వరాలు, బ్యాక్ సైడ్ కూడా మనకి హెయిర్ పిన్ లా యూజ్ చేసుకోవచ్చు. బ్రైడల్ జుమ్కాస్, జడ, తాళి చైన్ అండ్ నల్ల పూసలు ఆల్సో. సో నార్మల్ రెగ్యులర్ నెక్లెస్ అన్నమాట. సో దిస్ ఇస్ ద యాక్చువల్ బ్రైడల్ సెటప్ అన్నమాట. వంకీతో మొత్తం ఒక సెట్ అన్నమాట. సో నిజంగా ఎవరైనా పెళ్లి ఆల్రెడీ ఎలాగో పెళ్లిల సీజన్ కాబట్టి ఒక మంచి ఒక సెట్ కావాలి, అందులోనూ అఫోర్డబుల్ ప్రైస్ కి కావాలి అనుకుంటే తారస్య సిల్వర్ జ్యువెలరీకి వస్తే మాత్రం మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా. లైక్ బడ్జెట్ వైజ్ కానీ అండ్ క్వాలిటీ వైజ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ కస్టమైజేషన్ ఇలా ఒక సెట్ మీకు రెడీ అవ్వాలి. లేదా అసలు పెళ్లి కూతురికి ఏ సెట్ కావాలి, అందులో ఏమేమి ఉండాలి కూడా కొంతమంది మిస్ చేస్తుంటారు. ఇక్కడికి వస్తే ఆ క్లారిటీ కూడా వస్తుంది. చూసారా బ్రైడల్ సెట్ మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉంది. సో డెఫినెట్లీ ఇంకేం చూస్తున్నారు, తారస్య సిల్వర్ జ్యువెలరీ, అందులోనూ హార్ట్ ఆఫ్ ద KPHP లో ఉంది, JNTU దగ్గర. వచ్చేసేయండి మరి. ఫైనలీ అయితే జెమ్ స్టోన్ జ్యువెలరీ సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇవి కూడా అద్భుతంగా ఉన్నాయి. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏ వెరైటీస్ ఉన్నాయి, ఏ డిజైన్స్? షూర్ మేడం. సో ఇప్పుడు మన స్టోర్స్ లో ఏదైతే ప్రీమియం ప్రీషియస్ జ్యువెలరీ ఏదైతే ఉందో సో అది ఇది జెమ్ స్టోన్ జ్యువెలరీ అన్నమాట.
సో బేసిక్ ఏంటంటే మీరు చూసినట్లయితే కనుక ఇవన్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో రూబీ అండ్ ఎమరాల్డ్ అనమాట. ఈ రూబీ ఎమరాల్డ్ అయినా కూడా ఎగ్జాక్ట్ రాపిక్లా ఉంటుంది మీకు, ఏదైతే గోల్డ్ లో వస్తుందో అదే క్వాలిటీ అన్నమాట. ఎందుకంటే చాలా మందికి జెమ్ స్టోన్స్ వేసుకుంటే ఎలిగెంట్ లుక్ ఉంటుంది, ఉంటుంది, different, లేడీస్ కి ఇష్టము, జెంట్స్ ఏమో ఇంట్లో వేస్టేజ్ అయిపోతే వేస్టేజ్ వద్దు ఉత్తు బంగారు కొనుక్కో అంటారు. Yes, ma'am. అలాంటప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్ గా చెప్పాలి. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ యూనిక్ సెట్స్ అనమాట. దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ యాక్చువల్ రూబీ ఎమరాల్డ్. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ట్రెడిషనల్ ఐటమ్ ప్లెయిన్ ఎమరాల్డ్ అన్నమాట కాన్సెప్ట్ విత్ మెటల్ ఆఫ్ లక్ష్మీదేవి రోజ్ కలర్, ఎల్లో కలర్, ఈ కైండ్ ఆఫ్ కాంట్రాస్ట్ శారీస్ లోకి పర్ఫెక్ట్. మీరు స్టోన్ కూడా డీప్ గా చూసినట్లయితే మనకి 9 to 5 ప్యూరిటీ ఉంటుంది, బట్ స్టోన్ ఇది ప్రీషియస్ స్టోన్స్ మనకి. సో నెవర్ ఎవర్ నో బడీ కెన్ ఫైండ్ అవుట్ ఇది సెమీ ప్రీషియస్ స్టోన్ అని ఎవర్ ఫైండ్ అవుట్ చేయలేరు. దట్ ఈస్ ద మెయిన్ సెక్షన్ మనకి ఇది జెమ్ స్టోన్ అనమాట మన దగ్గర. ఫైండ్ అవుట్ చేసినా చేయకపోయినా మనకు బడ్జెట్ లో కావాలి అండ్ ఎలిగెంట్ గా ఉండాలి చూడడానికి, ఫొటోస్ కి వాటికి సూపర్ గా ఉండాలి. మెయిన్ కాన్సెప్ట్ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ ఇది మన దాంట్లో. ఇంకేం చూస్తున్నారు, మన తారస్య సిల్వర్ జ్యువెలరీ స్టోర్స్ కి వచ్చేసండి, జూబ్లీ హిల్స్, చందానగర్ అండ్ కుకట్పల్లి.